సో యూజువల్గా చాలామంది పేషెంట్స్ 80 to 90% ఆఫ్ ద పేషెంట్స్ గూగుల్లో సెర్చ్ చేసేది అంటే నీ పెయిన్ ట్రీట్మెంట్ వితౌట్ సర్జరీ. సో ఏ పేషెంట్ కూడా హ్యాపీగా వచ్చి నాకు మోకాలు పోయండి, నాకు ఇంప్లాంట్ చేయండి అని చెప్పరు. సో లాస్ట్ ఆప్షన్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ, అండ్ విచ్ ఈస్ లాంగ్ టర్మ్ 30-35 years గ్యారంటీగా ఉంటుంది. ఇప్పుడు రోబోటిక్స్ వచ్చిన తర్వాత 40 years చెప్తున్నారు, అండ్ సక్సెస్ రేట్ 99.99 ఉంటుంది. బట్ చాలామంది పేషెంట్ మమ్మల్ని అడిగేది ఏంటంటే ఈవెన్ స్టేజ్ 4 వచ్చిన తర్వాత నీ పెయిన్ ట్రీట్మెంట్ వితౌట్ సర్జరీ ఏమన్నా ఉందా అని అడుగుతారు. సో యూజువల్గా మేము 1-2 స్టేజ్లో మాత్రమే ఫిజియోథెరపీ, మందులు, ఎక్సర్సైజులు, జాగ్రత్తలు, వెయిట్ లాస్ అయితే సరిపోతుంది. థర్డ్ స్టేజ్లో ఒకవేళ వాళ్ళకి ఏమాత్రము నొప్పి రిలీవ్ కావట్లేకపోతే దే కెన్ గో ఫర్ పిఆర్పి ఇంజెక్షన్, బట్ ఓన్లీ 30% ఆఫ్ ద పేషెంట్స్ మాత్రమే రిలీవ్ ఉంటుంది. ఎస్పెషల్లీ మినిస్కస్ టేర్ అయిన వాళ్ళకు, లేకపోతే గ్యాప్ మెయింటైన్ అవుతుంటుంది బట్ యూఎస్ వెళ్ళి రావాలి, ఒక 3 months గ్యాప్ ఉంటే అట్లా. కొన్నిసార్లు పేషెంట్స్కి హైల్రోనిక్ యాసిడ్ ఇంజెక్షన్స్ ఇస్తాం, అంటే లూబ్రికెంట్ లాంటిది. ఇవి కూడా మనకు గ్యారంటీ అంటూ ఏముండదు, బట్ యూ కెన్ ట్రై ఫర్ దిస్ ఇంజెక్షన్స్ వెన్ దిర్ ఈస్ పెయిన్ ఈజ్ నాట్ కమింగ్ డౌన్ విత్ మెడిసిన్స్. అండ్ లాస్ట్లీ మెయిన్గా అందరికీ నేను ఒకటే చెప్తాను, మీరు ఐడియల్ వెయిట్ మెయింటైన్ చేసినట్లయితే, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసినట్లయితే, కింద కూర్చోకుండా, మెట్లు ఎక్కకుండా, ఇండియన్ టాయిలెట్స్ వాడకుండా ఉంటే 65 years నుంచి 75 years వరకు కంపల్సరీగా మోకాలు నొప్పి తగ్గించవచ్చు. అన్నిట్లో మెయిన్ ఇంపార్టెంట్ సాల్ట్ తక్కువ చేయడం, ఐడియల్ వెయిట్ మెయింటైన్ చేయడం, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసినట్లయితే నీ పెయిన్ ట్రీట్మెంట్ వితౌట్ సర్జరీ అనే ప్రోటోకాల్ని కంపల్సరీగా పాటించవచ్చు. థ్యాంక్ యూ ఫర్ ట్రస్టింగ్ ఓనస్ రోబోటిక్ హాస్పిటల్స్.